దాస్యభక్తి, నవవిధ భక్తుల్లో దాస్యభక్తి ఒకటి. దాస్యభక్తి ప్రత్యేక హనుమంతుడు వారు. ఆ విధంగా మా ఎడల చాలా ఆత్మీయమైనటువంటి ఆ ప్రపత్తితో తాను ఉండి కేవలం సాధన చేత రామానుగ్రహాన్ని పొంది నిరంతరము కూడా వృత్తి ప్రవృత్తి నివృత్తి అన్నీ కూడా రాముడే శ్రీరామచంద్రమూర్తి అన్న ఆ సీతారామ సేవలో ఉంటూ కాశీ మొదలగు క్షేత్రములలో విశేషముగా రామాయణ పారాయణ చేసి మన ఈ తపోవన క్షేత్రంలో కూడా అనేక పర్యాయంలో శ్రీమద్ రామాయణ దేవి భాగవత మొదలగు పారాయణలు చేసి అనేక ప్రాంతాలలో జరిగేటువంటి శ్రీమద్ రామాయణ హవనాదుల యందు కూడా పాల్గొని పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి పాత్రులైనాడు. వసంతు అనే పిలువబడిన చావీరు రామబ్రహ్మ ఆంజనేయ వసంత కుమార శర్మ చాలా ఉత్తమమైనటువంటి ఆస్తిక్యం కలిగి అదేవిధంగా తన యొక్క సహధర్మచారిని కళ్యాణి కూడా చాలా ఈయన యొక్క ధార్మికమైనటువంటి జీవనానికి అనుసరించి ఉంటూ ఉన్నది. వారి యొక్క ఈ జన్మదిన ఆవిర్భావ దిన పురస్సరంగా ఇక్కడికి వచ్చి ఈరోజు స్వామివారిని సేవించి క్షేత్రంలో ఉన్న దేవతల్ని దర్శించి బ్రాహ్మణాశీర్వచనాన్ని పొంది గోపూజ మొదలగు విశేషమైనటువంటి కార్యములను ఆచరించి ఈ యొక్క రోజున భగవత్కృపకు పాత్రలు అవ్వటం చాలా విశేషము. వారి దంపతులకి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు. మన యొక్క జీవనంలో ఏది చాలా ఉత్తమము అంటే సదా ఏ క్షణమైనను పరతత్వాన్ని పరమాత్మని తలుచుకుంటూ తాత్వికమైన జీవనాన్ని గడపడం చాలా విశేషం. ఆ రకమైనటువంటి ఆ తాత్విక శ్రద్ధ పిల్లవాడికి కలుగుగాక అని ఆశీర్వదిస్తుంది.